తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నుండి అనేక ఆందోళనలు అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ పైనే అసంతృప్తి అయితే చూపిస్తా ఉన్న లీడర్లు అయితే మనకైతే కనబడతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా మరోసారి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతా ఉన్నాయి. కాల యాదయ్యతోని తను చర్చించిన విధానము ఏదైతే కాంగ్రెస్ పార్టీకి రావద్దు, కాంగ్రెస్ పార్టీ వస్తే పనులేమి జరగవు, అభివృద్ధి ఏమీ లేదు, ఎమ్మెల్యేలకి ఫండ్స్ ఇవ్వరు అనే విధంగా తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సంచలనంగా మారుతా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీలో తన అసంతృప్తి అయితే అనేక విధాలుగా మరి ఇటు ఏదైతే వర్కింగ్ జర్నలిస్ట్ కావచ్చు, లేకుంటే ఏ సమస్య ఉన్నా కానీ నిరుద్యోగుల కోసం కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గవర్నమెంట్ కి యాంటీగా తన వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది. దానిలో భాగంగానే మరోసారి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సంచలనంగా మారుతా ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అభివృద్ధి ఏం జరగదు అని సొంత పార్టీ పైన విమర్శించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా జరుగుతా ఉంది. గత కొద్ది రోజులుగా తన పైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మరి చర్యలు తీసుకుంటుందని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ ఏదైతే రాజగోపాల్ రెడ్డిని సైడ్ చేయడం వల్ల తనకి ప్లస్ అవుతుంది. రాజగోపాల్ రెడ్డిని ఏదైతే మనము వ్యతిరేకించలేము, ఎందుకంటే ఆయన కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నాననే వాదన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అటు రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా ఇలా అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడల్లా ఏదో అలజడి జరిగినప్పుడల్లా ఈ న్యూస్ లోకి రావడం అయితే జరుగుతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేక పోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో కూడా అలజడి సృష్టిస్తా ఉంది. స్థానిక ఎలక్షన్స్ వస్తున్న వేళ రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం ఏంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్న వేళ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి అన్నట్టుగా రాజగోపాల్ పైన అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అయితే అసంతృప్తి అయితే వెల్లడిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందా లేదా, మరి రాజగోపాల్ పైన ఈ విధంగానే ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ భారీ నష్టం చేకూర్చే విధంగా కనబడతా ఉందనే విధంగా కనబడతా ఉంది. మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు కాల యాదయ్య పార్టీ మారి ఇటు బీఆర్ఎస్ నుండి ఇటు కాంగ్రెస్ కు అయితే రావడం అయితే జరిగింది. నువ్వు రావడం ఎటువంటి ఉపయోగం లేదు అనే విధంగా తన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఈ వ్యాఖ్యలు ఓన్లీ కాల యాదయ్యకే కాకుండా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా వర్తించే విధంగా అయితే కనబడతా ఉంది. మరి వాళ్ళకు కూడా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఈయన వ్యాఖ్యలు వింటే వాళ్ళు కూడా షాకింగ్ గురవుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళ యొక్క అసెంబ్లీ స్థానాలు అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి పేరుతోని మేము వెళ్ళాము అని అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసామన్నట్టుగా ఏదైతే పార్టీ మారిన 10 మంది చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కాంగ్రెస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కాంగ్రెస్ పార్టీ వస్తే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.